అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 26వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. కునుకని దేవుడు. 121 కీర్తన 3 మరియు 4 వచనములందు ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇదిగో ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కునుకకును నిద్రించుకును మనలను కాపాడుచున్న ప్రేమగల దేవుడు మనకు కలడు. నిన్ను ముట్టుచున్నవాడు నా కనుగుడ్డును ముట్టుచున్నాడని వాగ్దానము చేసిన రక్షకుడు మనకు కలడు. పగలు ఎండ దెబ్బైనను రాత్రివేళ వెన్నెల దెబ్బైను నీకు తగలదు అని భరోసా చెప్పి ఉన్న విమోచకుడు మనకు కలడు. కావున దేనికి నీ కలత చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. అన్ని బాధ్యతలను ప్రభు యొక్క సముఖమునందు పెట్టి మనము విశ్రమించవచ్చు. రెండవ మహాప్రపంచ యుద్ధము జరుగుతున్నప్పుడు జర్మనీ యొక్క విమానములు హోరెత్తున దిగి వచ్చి బాంబుల వర్షమును కురిపించుచుండేది. అక్కడ అనాథ బాల ఆశ్రమను నడిపించుచున్న ఒక వృద్ధుడు ఈ బాంబులు వేయట చేత తన యొక్క పరామర్శ యందున్న అనాథ బాలబాలికలు మరణించుదురేమో అని భయపడి కలత చెంది పలు రాత్రులు పగళ్ళు మేల్కొని ఉండుట చేత మిగుల అనారోగ్యమునకు గురి ఆయను. అప్పుడు ఆయనను చూచుటకు వచ్చిన బోధకుడు, అయ్యా, ఈ పిల్లలను చూచుటకు ఇద్దరు మేలుకొని ఉండవలసిన అవసరం లేదు. ఒకరు మేలుకొని ఉన్నప్పుడు మరొకరు నిద్రించి విశ్రమించవచ్చును కదా అని చెప్పి కీర్తనలు 121వ అధ్యాయము 4వ వచనమును చూపించాను. కునుకని కన్నులు కలిగి ఉన్న ప్రభువు మనకు ఉన్నప్పుడు ఆయన కష్టములలో బాధ్యతను అప్పగించి మీరు నిద్రించవచ్చును కదా అని చెప్పాడు. అట్టి మాటలు అనాథ బాల ఆశ్రమను పరామర్శించుకుని ఆలోచింపజేసింది. అలాగునే ఆయన ప్రార్థనతో ప్రభు యొక్క ఆశ్రమంలో పిల్లలు అందరినీ అప్పగించి నెమ్మదిగా నిద్రించి విశ్రమించాను. కర్మేలు పర్వతంపై బయలు ప్రవక్తలను ఏలియా గేలి చేయుచున్నప్పుడు ఇంకా గొప్ప శబ్దంతో మీ దేవుని తట్టు పిలువుడి, ఒకవేళ బయలు నిద్రించుచు ఉండవచ్చును, నిద్రించి ఉండవచ్చును అని చెప్పి గేలి చేసింది. పూర్వకాలమునందే దేవుళ్ళు నిద్రించినట్లు అనేకులు తలంచుచుండుటను చూచుచున్నాము. నేను విదేశాల్లో పలు బుద్ధుని యొక్క సెలలు పండుకుని నిద్రించుచున్నట్టుగా ఉండుటను చూచి ఉన్నాను. అయితే మన ప్రియ ప్రభువు కొనుకుటియు లేదు, నిద్రించుటియు లేదు. ఎందుకని ఆయన కొనుకకియు నిద్రించుకి ఉన్నాడు? మనలను కాపాడుట కొరకే, మనకెట్టి కీడును సంభవింపకూడదు అనుట కొరకు ఆయన అలా ఉన్నాడు. అందుచేతనే దావీదు రాజు, యెహో నాకు వెలుగును రక్షణయ్యి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహో నా ప్రాణమునకు దుర్గము, ఎవరికి వెరుతును అని ధైర్యముగా రొమ్ము కొట్టుకొనుచు బేరించుచున్నాడు. 27 కీర్తన 1వ వచనం. దేవుని బిడ్డలారా, కునుకని కన్నులు గలవాడు తన కన్నులను మీపు వైపే పొదిగించి ఉన్నాడు. మీపై నా కనుదృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్పేదను అని వాక్కుని ఇచ్చుచున్నాడు. కావున ఆయన యందు ఆనుకొని ఉందురుగాక. ఆయన మీదనే మీ యొక్క భారములను మోపివేయుడి. యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల దాని కావలి కాయ వారు మేల్కొని ఉండుట వ్యర్థమే అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. 127వ కీర్తన 1వ వచనం. నేటి ధ్యానమునకై ఎవడనూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ సమూయేలు గ్రంథము 23 మరియు 24 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 19వ అధ్యాయం 1 మొదలుకొని 27 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.